వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. బల్లికొరవ మండలం కొప్పెరపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 430 మంది విద్యార్థులకు ఆయన సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యాక విద్యా వ్యవస్థ మరింత మెరుగుపడిందని, మెరుగైన సౌకర్యాలు లభించాయన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా 38 మందికి మంజూరైన 21,79,806 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం సహాయ నిధి ద్వారా 1 రూపాయి కూడా ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించామన్నారు. గ్రామాల్లో ఇంకా ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే నాయకులు వారిని గుర్తించి పార్టీ కార్యాలయంలో తెలియజేస్తే పార్టీలకు అతీతంగా పేదవారికి అందరికీ సీఎం సహాయ నిధి అందేలా చూస్తామన్నారు. మందికి 38 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఈరోజు పంపిణీ చేస్తున్నాం. మొత్తం ఈరోజు 21,79,506 రూపాయలు పేద ప్రజలకి ఈ యొక్క చెక్కులు డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇప్పుడు మొత్తం మీద మనం గెలిచినప్పటి నుంచి 16 నెలల్లో 396 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీలో అమౌంట్ వచ్చి 3,15,40,871 రూపాయలు ఇప్పుడు వరకు కూడా మనం పేదవాళ్ళకి ఇచ్చామని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా గతంలో ఈ సౌకర్యం లేదు పేదవాడికి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చనిపోతే 2 లక్షల రూపాయలు యజమానికి ఇచ్చేటువంటి చంద్రన్న బీమా ఉంది. దాన్ని కూడా గత గవర్నమెంట్ నిర్దేశించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. పోయినసారి కూడా దాదాపు నేను 9 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ తెచ్చి ఇచ్చాను అందరికీ. కానీ మర్చిపోయారు. అది మర్చిపోయి ఓట్లు దాదాపు 40,000 చిల్లర 42,000 చిల్లర మైనస్ ఇచ్చారు మాకు. అంటే మర్చిపోవడం అనేది నమ్మద్రోహం. అది ఎందుకంటే సీఎం గారి దగ్గర అన్ని డబ్బులు తీసుకొని రేపు చంద్రబాబు నాయుడు గారు పోటీ అయిపోతే అంతగా నమ్మద్రోహం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మీకేమైనా అర్థం అయిపోతే పేదవాళ్ళకి తెలియదా? నేను పార్టీ పక్కన పెడుతున్నా. పార్టీ విషయం పేదవాళ్ళకి ఈ విధంగా చెక్కులు గతంలో ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారా ఆలోచించండి. మేము పార్టీలకు అతీతంగా వస్తున్నాం. ఏ పార్టీ అనేది మాకు అవసరం లేదు. పేదవాడు ఎక్కడైనా సరే హాస్పిటల్కి వెళ్ళి ఈ యొక్క వైద్యం నిమిత్తం డబ్బులు ఖర్చు పెట్టుకుంటే దాంట్లో మినిమం 50-60% బాబు గారిని మాట్లాడి ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మీకందరికీ కూడా మా నాయకులు మళ్ళీ చెప్తున్నాం, మీకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి మా నాయకుడు చెప్పి జరుగుతుంది. ఇక్కడ ఉండే వాళ్ళు వేరే పార్టీపై మేము చేసేవాడు నమ్మకం ఎవరు కూడా లేదు. మీకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇచ్చి సునీల్ కుమార్ ఇచ్చానని చెప్తా. నేను ఇలా చంద్రబాబు నాయుడు ఇచ్చాను. చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి, సునీల్ కుమార్ కాదు. అదే కదా మీ గ్రామాల్లో అందరూ కూడా. ఎందుకంటే కొంతమంది మేము ఇచ్చాం, మేము చెప్పి తింటాం ఆయన అనేటువంటి కార్యక్రమాలు వస్తున్నారు. అది పద్ధతి కాదు. ఎందుకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ లేకపోతే మనకి చెక్కులు వచ్చే పరిస్థితి లేదు. ఎవరున్నా అంత పెద్ద హీరో ఉన్నా కేవలం మనకు సహాయం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నా. అలాగే వేదిక నాయకులందరూ కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, గ్రామాల్లో పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదవాళ్ళు వైద్యం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఇక్కడికి పార్టీ ఆఫీస్కి తీసుకొచ్చి వాళ్ళకి సహాయం చేయండి. పుణ్యం మనకి పార్టీలు పెట్టుకుంటే పుణ్యం భగవంతుడు. మన పుణ్యం ఏంటంటే పార్టీకి అతీతంగా పేదవాడికి సహాయం చేస్తే పుణ్యం. 100 మంది ఏమైనా అనుకుని మనకు అనవసరం. ఈ కాన్స్టిట్యున్సీలో పేదవాడికి న్యాయం జరగాల్సిందే. దాంట్లో తర్వాత నాకు తెలియదు కానీ నేనంతరకు మాత్రం పేదవాళ్ళ విషయం ఎక్కడ కూడా రాజకీయ సమస్య లేదని చెప్పి
కూటమి ప్రభుత్వం 18 నెలల కాలంలో 2,16,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపిందని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని అమలు చేయడం లేదని, రాష్ట్రాన్ని దాచుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని దుయ్యబట్టారు. 18 నెలల కాలం అయిపోయింది. ఈ 18 నెలల కాలంలో 2,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రజలపైన భారం మోపడం జరిగింది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పలు ప్రాంతాలకు కానీ ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయడం కానీ చేయకపోగా ఈ రాష్ట్రాన్ని దోచుకునే కార్యక్రమం, దాచుకునే కార్యక్రమం, ఈ రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలుసు. చంద్రబాబు గారికి వయసు వచ్చింది, దాదాపు 78 ఏళ్ళు 80 ఏళ్ళు, ఇంకా భవిష్యత్తులో మళ్ళా అవుతామో లేదో అని చెప్పేసి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాము అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో నిమగ్నమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఏదైనా లేదు, ఏదైనా అమ్మేసే కార్యక్రమమే. టూరిజం స్థలాలు అయిపోయినాయి, టూరిజం హోటళ్ళు అయిపోయినాయి, అమ్మేయడం జరిగింది. సో ఇదే కాదు, మనకు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి విజయవాడలో అమరావతికి సంబంధించిన భూములు, వైజాగ్లో భూములు, ఇక్కడ అక్కడ అనేది ఏం లేదు. ఎవరికి పడితే వాడికి, ఎవరు తన బినామీనో లేకుంటే ఎవరు లంచాలు ఇస్తారో, ఎవరు కమిషన్లు ఇస్తారో వాళ్లకు పైసలకు వాళ్ళందరికీ కూడా ఎకరా 100 రూపాయలకు, 200కు, 1000 రూపాయలకు ఈ రకంగా ఇచ్చే కార్యక్రమం చేసి డబ్బులు దండుకునే కార్యక్రమం చేస్తారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడింది లేదు, ఒక రైతులకు ఉపయోగపడింది లేదు. రైతులు ఈ దాదాపు ఈ 17-18 నెలల కాలంలో ఒక్కరికి ఒక ఉపయోగపడిన పరిస్థితి లేదు. వాళ్ళకి 40,000 రూపాయలు ఇవ్వాల్సింది 2 ఏళ్లకు గాను ఇచ్చింది 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగింది. సో ఇదే కాదు, రైతులే కాదు, మహిళలే కాదు, వాళ్ళకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళను మోసం చేయడం జరిగింది. నెలకు 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి వాళ్ళకు అన్యాయం చేయడం జరిగింది. ఒకరికి ఉద్యోగం ఇచ్చింది లేదు, ఒకరికి నిరుద్యోగ వృత్తి ఇచ్చింది లేదు. పిల్లలకు తల్లికి వందనం అని చెప్పేసి దాంట్లో అరాకొరా ఇచ్చేయడం జరిగింది. ఈ రకంగా చెప్పిన సూపర్ 6 లేదు, దాంతోపాటు 143 హామీలు ఇచ్చినారు, అది లేదు, ఏది లేదు, ఎవరికి ఏం సహాయం చేసింది లేదు. రైతులైతే నిజంగా అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చాలా దారుణం. 1 కేజీ కొనుక్కున్నది లేదు, మద్దతు ధర ఇచ్చి పంట నష్టపోతే నష్టం ఇచ్చింది లేదు, విత్తనాలు సరిగా ఇచ్చింది లేదు, ఎరువులు ఇచ్చింది లేదు, ఎవరికి ఏమి చేసిన పరిస్థితి లేదు. కానీ అప్పు మాత్రం 2,27,000 కోట్ల రూపాయలు అప్పు మాత్రం చేయడం జరిగింది, ఒట్టి లంచాల కోసం, కమిషన్ల కోసం. ఇది తప్ప నుంచి వేరేం లేదు. దాంట్లో పరాకాష్ఠగా మెడికల్ కాలేజీలను అమ్మేసే కార్యక్రమం, మెడికల్ కాలేజీలు మొత్తం అమ్మేసే కార్యక్రమం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యము అందుబాటులో ఉండే విధంగా జిల్లాకు ఒకటి ఉంటే మంచిది. పిల్లలు కొత్తగా జనాభా ప్రాతిపదికగా అంతమంది డాక్టర్లు లేరు. సో డాక్టర్లను చదువుకునే వాళ్ళను పెంచాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అందుకోసము ఆయన కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కష్టపడి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకొని కట్టడం మొదలుపెట్టడం జరిగింది. అది కూడా 8,300 కోట్ల రూపాయలు నాబార్డు రుణాలను కూడా అప్రూవ్ చేసుకొని ఫైనాన్స్ ప్రాబ్లం లేకుండా చేసి దానికి కట్టడం మొదలుపెట్టడం జరిగింది. 7 కాలేజీలు పూర్తి కావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
यस्सौख्यं लभाम्यहम् अश्वदायी च गोदायी धनदायी महाधने धनं मे दुषता सर्वकामार्थसिद्धये उत्तमोऽत्र धनं धान्यम् अश्वस्वाजा विगोरधम् तुते विभावरिदिवो अभ्रस्यु विद्युतः रोहं तु सर्वबीजा न्यवक्रम्यकुरुम्बिनीं सरसिजां ऋतं वधिष्यामि सत्यं वधिष्यामि तन्मामवतु तद्वत्सारमवतु अवतु मां श्रद्धामविराजदिवाक्पदङ्गाय शिश्रे प्रत्यस्य वहस्युभिः अस्य प्राणादपानत्यन्तश्चर्यरोचनान् व्यख्यन् महिषस्वः यत्वाय त्वया दुष्टश्चित्रं विन्दते वसुसानो जुषस्वद्रविणो न मेधि मेधां मयिन्द्रो दधातु मेधां मे अश्विना उभावा दत्ता पुष्करस्रजा सदा सुजया मेधा गन्धर्वेषु प्रियन्मनः शन्नयिन्द्रो बृहस्पतिः వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణి, సీఎంకు టీమిండియా సంతకాలతో కూడిన జెర్సీ బహుకరణ. శ్రీచరణి సాధించిన ఘనత భారత మహిళా శక్తికి నిదర్శనమన్న నారా లోకేష్. అమరావతిలోని నివాసంలో మహిళా క్రికెటర్ను ఘనంగా సత్కరించిన మంత్రి. విశాఖలో జరిగే సిఐఐ సదస్సులో జీరో వేస్ట్ విధానం దేశంలోనే ఇది మొదటి కార్యక్రమంగా నిలిచిపోతుందన్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్. వైసీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి మీద అక్రమంగా డ్రగ్స్ కేసు పెట్టి వేధిస్తున్నారు. మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.